అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతున్నారు. ఇదేమీ కొత్త వార్త కాదు, కొత్త విషయం కాదు. దాదాపుగా ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన మీద ఈ రూమర్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన వైసీపీ నుంచి బయటకు రావడం ఇష్టం లేక అండ్ టీడీపీలో కూడా ఆ స్పేస్ లేక ఆగుతూ వచ్చారు, చూస్తూ వచ్చారు. ఎందుకులే తొందరపాటు నిర్ణయం అవుద్దామని. ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా ఆయన వైసీపీకి రిజైన్ చేసి దాదాపుగా 6 నెలలు అవుతుంది. ఆయన పార్టీ మారలేదు. సో ఇప్పుడు మారడానికి ముహూర్తం పెట్టుకున్నారనమాట. అయితే ఇక్కడ చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఏమైనా గ్రౌండ్లో మార్పులు ఏమైనా ఉంటాయా అనేది ఒకసారి ఆలోచించాలి. నిజానికి మర్రి రాజశేఖర్ గారు వెరీ క్లోజ్ టు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. లావు శ్రీకృష్ణదేవరాయలకి అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్నప్పుడు, ఇక్కడ విడుదల రజనీ గారు ఎమ్మెల్యే కమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మర్రి రాజశేఖర్ గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎన్నికల్లో సీటు కోసం మ్యాక్సిమం ట్రై చేసినప్పటికీ ఆయనకు సీట్ రాలేదు. అట్ ద సేమ్ టైం లావు గారు కూడా పార్టీ మారిపోయి టీడీపీలోకి వెళ్ళిపోయారు. అయితే రజనీ గారికి కూడా సీట్ ఇవ్వకుండా రజనీ గారిని గుంటూరుకు పంపించి ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. వైసీపీ చేసిన ప్రయత్నాలు ఏమి వర్కౌట్ అవ్వలేదు. దాంతో మళ్ళీ మర్రి రాజశేఖర్ గారు సర్లే రజనీ గారిని గుంటూరు పంపించారు కదా, తనకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తారేమో అని అనుకున్నారు. ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు. సో ఇంకా చేసేదేం లేక ఆయన పార్టీ మారిపోయారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీలోకి రాబోతుండటంతో ఫస్ట్ అక్కడ విడుదల రజనీ గారికి మరో వర్గం, అంటే సొంత పార్టీలో వేరే కుంపటి ఉండదు. రజనీ గారికి ఇంకా లైన్ క్లియర్. ఆమెను అపోజ్ చేసేవారు ఎవరు ఉండరు. అంటే నియోజకవర్గ స్థాయిలో ఉండరు. ఇప్పటికీ కొన్ని మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో విడుదల రజనీ గారి పట్ల కొంత వ్యతిరేకత ఉంది పార్టీలో, వైసీపీలోనే. కానీ దాన్ని నియోజకవర్గ స్థాయిలో లీడ్ చేయడానికి ఎవరు ఉండరు ఇప్పుడు. సో రజనీ గారికి ఒక రకంగా లైన్ క్లియర్. ఆమె చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇంకా యాక్టివ్ అయిపోతారు. అయితే పత్తిపాటి పుల్లారావు గారు ప్రస్తుతం అక్కడ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. గతం కంటే ఆయన హవా ఇప్పుడు తగ్గింది. గతంలో ఆయన 2014 నుంచి 19 వరకు మంత్రిగా పనిచేశారు. ప్లస్ సీనియర్ నాయకుడు పార్టీలో, 5 సార్లు ఎమ్మెల్యే, వరుసగా అక్కడ గెలిచాడు. పార్టీలో అందరికీ తెలిసిన వ్యక్తి, పట్టున్న వ్యక్తి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రాభవం కోల్పోయారు. కేవలం సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు. సో ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం వలన ఈయనకు కొంత క్యాడర్ ఉంది, ఓన్ క్యాడర్ ఉంది, సామాజిక వర్గం బలం ఉంది, ఎంపీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఈయనకి టీడీపీలో కూడా పెద్దలతో కూడా బాగానే ఉన్నాయి, కమ్యూనికేషన్ అనేది బాగానే ఉంటుంది. టీడీపీలో చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటాడు ఆయన. సో ఈయనకు టీడీపీలో అడ్జస్ట్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. టీడీపీ క్యాడర్తో కలుపుకుపోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే మరి భవిష్యత్తు ఏంటి? ఏ కమిట్మెంట్తో, ఏ హామీతో ఈయన పార్టీ మారుతున్నాడు? వైసీపీలో ఆ నియోజకవర్గ సీట్ ఇవ్వలేదనే కదా ఆయన ఫైట్ చేసింది, బయటకు వచ్చింది. 2019లో సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇచ్చారు కానీ లేటుగా ఇచ్చారు. 2024లో సీట్ ఇవ్వలేదు, ఇస్తానులే చూద్దామన్నారు, ఎమ్మెల్సీ ఉంది కదా అని సైలెంట్ అయ్యారు. 2029లో ఇస్తారేమో అనుకుంటే ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు, ఇన్ఛార్జ్గా రజనీకి ఇచ్చారు. సో ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇన్ఛార్జ్ ఇవ్వట్లేదే కదా అనే కదా ఆయన పార్టీ మారుతున్నది. మరి తెలుగుదేశం పార్టీలో ఆ హామీ ఉందా లేదా? ఉండే ఉంటుంది. ఆ కమిట్మెంట్తోనే ఆయన పార్టీ మారుతున్నాడని తన క్యాడర్కి చెప్తున్నాడు. దీనివలన పత్తిపాటి పుల్లారావు గారికి పార్టీలో మరో గ్రూప్ తయారవుద్ది. అందుకని పుల్లారావు గారు పూర్తిగా స్వాగతించలేరు, అలాగని వ్యతిరేకించలేరు. సో ప్రస్తుతానికి చిలకలూరుపేట నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంది. ఆయన రాకను తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మొత్తం గ్రౌండ్ సెట్ చేస్తారు, పై స్థాయిలో కూడా సెట్ చేసేసాడు ఆయన. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం పత్తిపాటి పుల్లారావు గారు ఏమీ వ్యతిరేకించడం లేదు, కానీ అబ్జర్వ్ చేస్తున్నారు అంతే, జస్ట్ జరుగుతున్న పరిణామాలని. సో ఇది ఖచ్చితంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చీలికకు ఏమైనా దారి తీస్తుందేమో అని కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఇక్కడ వైసీపీ టీడీపీ అనే కంటే సామాజిక వర్గాల సమీకరణలు ఎక్కువగా, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్లస్ కాపుల ఓట్లు బాగానే ఉంటాయి అండ్ బీసీల ఓటింగ్ ఎక్కువ డామినేషన్. కానీ మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గ రాజకీయ ఆధిపత్యం ఎక్కువ. దానికి కొడుతూ 2019లో రజనీ గారు విపరీతమైన వైసీపీ వేవ్లో గెలిచారు, కానీ ఆ పట్టును నిలబెట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఈ 2 వర్గాలు ఏమైనా తయారవుతాయేమోననే భయం అక్కడ క్యాడర్లో అయితే ఉంది. కాకపోతే అది ఏమీ ఉండదు. రాజశేఖర్ గారు పూర్తిగా పార్టీ ఏం చెప్తే అదే చేస్తారు, పార్టీ రోల్ మాత్రమే ప్లే చేస్తారు ఆయన. సో అలా వేరు కుంపటి అయితే కాదు అని గ్రౌండ్ లెవెల్లో కొంత ఫీడ్బ్యాక్ చెప్తున్నారనమాట. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.